తో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమలు చేసే క్రమంలో వచ్చిన విమర్శలని శాసనసభలో చర్చించి తద్వారా సమాధానం ఇచ్చి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టిండు. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇదొక భాగం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకోనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడుండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది. పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజులు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేం. కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా? ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఆ పెద్ద ఆయనను ఒక మాట అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా. ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము. బసవేశ్వరుడే చెప్పిండు కదా, కష్టపడాలి, కష్టమే ఫలితాలను ఇస్తుంది, మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌజ్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా? మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌజ్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌజ్లోనే మేము ఉండిపోతాం. ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తాం.